కోసం అన్వేషించిన ప్రజ్ఞ మరియు చంద్రిక సాక్ష్యాలు నేటి నిరీక్షణలో. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమకు స్వాగతం. నేటి తరంలో అత్యంత ఎక్కువగా అపార్థానికి గురవుతున్న పదం ప్రేమ. వ్యక్తులు ప్రేమను రకరకాలుగా నిర్వచిస్తున్నారు. మన సంస్కృతిలో, సినిమాల్లో ప్రేమను వాస్తవానికి దూరంగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఆ ప్రేమ కోసం మీరేం చేస్తారు అని మేము అడిగిన ప్రశ్నకు మీలో చాలామంది చాలా రకాల సమాధానాల్ని పంపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లోకంలో దొరికే ప్రేమ తాత్కాలికమైంది, కానీ దేవుని ప్రేమ అద్భుతమైంది. అది షరతులు లేని ప్రేమ అంటున్నారు కిన్ సింగర్. ఏమీ ఆశించకుండా చేసే పనిని లేదా చూపే భావోద్రేకాన్ని ప్రేమ అంటారు. అలాంటి ప్రేమను కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు అంటున్నారు శృతి మోనిక. ప్రేమను వివరించలేము, కానీ రకరకాల పద్ధతుల్లో దాన్ని వ్యక్తీకరించవచ్చు అంటున్నారు రాజేష్ కుమార్. తాము ప్రేమించిన వారి కోసం సమస్తాన్ని ఇచ్చివేయడమే నిజమైన ప్రేమ అంటున్నారు అమర్లపూడి ప్రసన్న గారు. సమాధానాలు పంపిన మీ అందరికీ మా ధన్యవాదములు. మీరు పంపిన అభిప్రాయాలు, సమాధానాలు అనేక మందికి ఉపయోగపడతాయని, వారిలో ఆలోచన కలుగజేస్తాయని ఆశిస్తున్నాం. చాలా సందర్భాల్లో మనం ప్రేమను వెతకరాని చోట వెతుకుతాం, ఫలితంగా జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ప్రజ్ఞ సరస్వత్ కూడా అలాగే చేసింది. ప్రేమ కోసం రకరకాలుగా అన్వేషించింది. ఆ తర్వాత ఏమైందో ఆమె మాటల్లోనే విందాం. హాయ్, నా పేరు ప్రజ్ఞ. 2 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం ఢిల్లీకి వచ్చాను. నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నా స్వేచ్ఛను పూర్తిగా అనుభవించాలనుకున్నాను. నగర జీవితాన్ని తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడ జీవితం ఒక సవాలుగా ఉంది. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా బాయ్ ఫ్రెండ్ నా దగ్గర లేడన్న బాధ ఎక్కువగా ఉంది. విపరీతమైన ఒంటరితనం నన్ను బాధిస్తోంది. అందుకే పని ముగిశాక నాతో పాటు పనిచేసే ఒక వ్యక్తితో కలిసి తిరగడం అలవాటు చేసుకున్నాను. ఏదో మామూలు పరిచయంతో మొదలైన మా స్నేహం నిదానంగా ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణకి దారితీసింది. ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని, నా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఒక్కరికొకరు దూరంగా ఉంటే సంబంధం కొనసాగించడం చాలా కష్టం. అందుకే కొత్తగా పరిచయమైన ఈ వ్యక్తితో నిజమైన అనుబంధం ఉండాలని అనుకోవడం సహజమే. కానీ అతను నన్ను తేలిగ్గా తీసుకుంటున్నాడని తెలుసుకున్నాను. మానసికంగా ఎంతో వేదన పడుతున్న నాకు శారీరక బాధలు కూడా మొదలయ్యాయి. తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేది. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు నొప్పి భరించలేక విశ్రాంతి గదిలోకి వెళ్లి క్రైస్తవురాలైన మా మేనేజర్ని పిలిచాను. నా కోసం ప్రార్థన చేయమని కోరాను. ఆ మరుక్షణమే నా నొప్పి కొద్ది కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. యేసు గురించి, ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్న విషయం గురించి మా మేనేజర్ రోజు నాకు చెప్తుండేది. ఆమె చెప్పే విషయాల గురించి బాగా ఆలోచించేదాన్ని. నాలో ఉన్న కోరిక కూడా అదే. అదేంటంటే ఎవరైనా ఒకరు నన్ను గాఢంగా ప్రేమించాలని. నాలో పేరుకుపోయిన అభద్రతా భావాలన్నింటినీ అంగీకరించి యేసు నన్ను ప్రేమిస్తాడు. నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడని నమ్మకం కలిగిన తర్వాత నా జీవితంలోకి ప్రవేశించమని యేసును ఆహ్వానించాను. దేవుడు నా జీవితాన్ని బాగు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత 3 నెలల పాటు నా 2 సంబంధాలకు దూరంగా వెళ్లిపోయాను. కేవలం దేవుని మీదే నా ధ్యాస పెట్టాను. ప్రతిరోజు బైబిల్ని చదివి ప్రార్థన చేసేదాన్ని. దేవుని కోసం ఎంతో ఆశగా ఎదురు చూశాను. తిరిగి ఇంటికి వెళ్లిపోయాను. ఒక కొత్త వ్యక్తిగా ఆత్మవిశ్వాసంతో, దేవుని ప్రేమ సమృద్ధిగా పొందిన ఉత్సాహంతో వెళ్లాను. ఆశ్చర్యం, నా బాయ్ ఫ్రెండ్ కూడా యేసుక్రీస్తుని స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. యేసుని తెలుసుకోవడం, మా ఇద్దరికి పెళ్లి కావడం నిజంగా యేసు ప్రభువు కరుణే. మా జీవితాలను అంత అద్భుతంగా తయారు చేసినందుకు మాకెంతో ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు ఆ ప్రభువుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇందుకు బదులుగా ప్రభువుకు నన్ను నేనుగా పూర్తిగా అర్పించుకుంటున్నాను. ప్రజ్ఞ ఎంతో తెలివైన పని చేసింది. 3 నెలల పాటు తన సంబంధాల్ని పూర్తిగా తెంచుకొని దేవుని తెలుసుకోవడంపైనే మనసు కేంద్రీకరించింది. అప్పుడు తాను ఏం చేయాలో దేవుడు ఆమెకు తెలియజేశాడు. అంతేకాదు,
ఆమె చేయాల్సింది చేయడానికి ఆమెకు ధైర్యాన్ని అనుగ్రహించాడు. ఆమె సంబంధాల్ని పునరుద్ధరించి ఓ మంచి భవిష్యత్తును ప్రసాదించాడు. మరో ఆసక్తికరమైన ప్రేమ కథను కూడా ఈరోజు చూద్దాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. అనారోగ్యం, అసూయ లాంటి సమస్యల ముళ్లలో చిక్కుకున్నారా? భయపడకండి, యేసుక్రీస్తు రక్తం మీకు విడుదల కలుగజేస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. 1-800-200-4077. వెల్కమ్ బ్యాక్. ప్రేమ విషయంలో గందరగోళానికి గురైన ప్రజ్ఞ జీవితాన్ని, ఆమె జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలని చూసాం. చంద్రిక కూడా ప్రజ్ఞలాగే ప్రేమ కోసం ఒక సంబంధం నుంచి మరో సంబంధంలోకి వెళ్తూ వచ్చింది. అలా ఆమె ప్రయత్నించిన ప్రతి సంబంధం ఆమెకు మానని గాయాలు చేశాయి. ఏ ఒక్క సంబంధం ఆమెకు నిజమైన ప్రేమను రుచి చూపించలేకపోయాయి. అయితే చివరకు ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమ కోసం తప్పించాను, కానీ ప్రతి ఒక్కరితోని అనుబంధం తెగిపోతూ ఉండేది. మనసు విరిగిపోవడం నిజంగా నరకయాతన లాంటిది. ఒకరితో అనుబంధం తెగిపోతే మరొకరితో అనుబంధం పెంచుకుని కనీసం ఈసారైనా తనకు శాశ్వతమైన ప్రేమ సంతృప్తి దొరుకుతుందని ఆశలు పెంచుకునేది చంద్రిక. వచ్చేసారైనా ఒక మంచి వ్యక్తిని కలుసుకుంటానన్న ఆశతో ప్రతిసారి ముందుకు వెళ్తుండేదాన్ని. కాని చివరిసారిగా తెగిపోయిన సంబంధం ఎంతో కఠినమైనది. ఆమె మనసు ఎంతో సున్నితమైనది. దాంతో ఆమె నిరాశతో కుంగిపోయింది. చివరకు ఆమె ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి తలెత్తింది. అది నా మీద చాలా ప్రభావం చూపించింది. నేనెలా బతకగలను? కనీసం రోజుకు 12 గంటల పాటు ఈ వ్యక్తిని పనిచేసే దగ్గర కలుసుకుంటూనే ఉంటాను. దాని ప్రభావం నిదానంగా నా పని మీద పడింది. పని సరిగ్గా చేయలేకపోయేదాన్ని. ఇంటికొచ్చి రోజంతా ఏడుస్తూనే ఉండిపోయేదాన్ని. దీని నుంచి ఎలా బయటపడాలి? ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? ఒకరోజు తన ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నప్పుడు తనతో పాటు గదిలో ఉండే క్రైస్తవ యువతి బైబిల్ చదువుతుండడం ఆమె గమనించింది. కుతూహలం కొద్దీ చంద్రిక బైబిల్ తీసుకుని తాను కూడా చదవటం మొదలుపెట్టింది. నా స్నేహితురాలి జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆమెకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రార్థన చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటుంది. బైబిల్ని చదివినప్పుడు ఆమెకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. సరిగ్గా నాకు కూడా ఇటువంటిదే కావాలి. నా జీవితంలో ఎదురైన సమస్యలకు నాకు కూడా సరిగ్గా ఇలాంటి సంతృప్తి, ఇటువంటి పరిష్కారమే కోరుకున్నాను. చంద్రిక ఆమె స్నేహితురాలు ఒకరోజు కాఫీ షాపులో ఒక యువతిని కలుసుకున్నారు. ఆ యువతి చంద్రిక స్నేహితురాలు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటుంటే చంద్రిక వింటూ ఉండిపోయింది. వారి మాటలు కాఫీ తాగిన తర్వాత కూడా అలాగే కొనసాగాయి. మిగిలిన వారికి యేసు ప్రభు ప్రేమకి ఎంత తేడా ఉంటుందో ఆమె నాకు వివరంగా చెప్పింది. ఆ ప్రేమను మనం ఎలా పొందగలం? ఆ ప్రేమను మనం బజార్లో కొనుక్కోలేం. 10 మందితో కలిసి బతుకుతుండొచ్చు, బయటకు వెళ్లి సంతోషంగా గడపొచ్చు. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రేమను పొందడం ఎలా? ఆ ప్రేమను యేసు ఇవ్వగలడని ఆమె నాతో చెప్పింది. చంద్రిక వినాలని అనుకుంటున్న మాటలనే ఆ యువతి చెప్పింది. చంద్రిక ఆ యువతిని తరచుగా కలుసుకుంటూనే ఉంది. ఒకరోజు చంద్రిక తన జీవితాన్ని యేసుక్రీస్తుకి అంకితం చేయాలని నిర్ణయించుకుంది. నా జీవితంలోకి అడుగు పెట్టమంటూ యేసును ప్రార్థించాను. బాధ అంతా నీకిచ్చేస్తాను, నీ కాడిని స్వీకరిస్తాను, నేను చేసిన పాపాలన్నింటినీ క్షమించమని వేడుకుంటాను, నేను చేసిన పాపాలకు నీవు మరణించావని విశ్వసిస్తున్నాను, మరణం నుంచి నీవు పునరుద్ధానం పొందావని నమ్ముతున్నాను, యేసు నా జీవితంలోకి రా, నన్ను బాగుపరచు అని ప్రార్థన చేశాను. తనకు తెలియకుండానే విషాదకరమైన గత జీవితం నుంచి చంద్రికకు స్వస్థత లభించసాగింది. ఉదాహరణకి గతంలో తెగిపోయిన అన్ని సంబంధాల తాలూకు బాధల నుంచి ఉపశమనం కలుగుతుండడం గమనించాను. అదే మొదటి మార్పు. నిరాశ నిస్పృహలు తగ్గిపోయాయి.
ఇక ఎవరితోనూ అనుబంధం పెంచుకోవడంలో నాకు ఆసక్తి లేదు. వేరువేరు వ్యక్తులతో వేరువేరు రకాలుగా యేసుక్రీస్తు మాట్లాడతాడు. ఆయన నాతో ప్రేమ అనే భాషలో మాట్లాడాడు. ఎందుకంటే నాకు అర్థమయ్యేది అదొక్క భాషే కాబట్టి. దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్న తర్వాత ఆమెకు తన జీవితం పట్ల ఒక సరికొత్త దృక్పథం ఏర్పడింది. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒకటి, నీ శరీరాన్ని నీవు నాశనం చేసుకోకూడదు. రెండవది, వివాహానికి ముందే శారీరక సంబంధం కలిగి ఉండకూడదు. కానీ నేటి తరానికి అది మామూలైపోయింది. నా జీవితంలో కూడా అటువంటిదే జరిగింది. నా తల్లిదండ్రులు నా విషయంలో సంతోషంగా ఉన్నంత కాలం ఏమీ పట్టించుకోలేదు. అలా చేయడం యేసును వ్యతిరేకించినట్లే. అయితే ఆయన ఇవన్నీ నాకు అర్థమయ్యేలా చేశాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అనుబంధం, వ్యక్తిగతమైన, ప్రేమమయమైన, శ్రద్ధతో కూడిన సంబంధాన్ని చంద్రిక యేసుక్రీస్తులో పొందింది. తన హృదయ వాంఛలను యేసుప్రభువు ఒక్కడే తీర్చగలడని ఆమె తెలుసుకుంది. ఆయన్ను నేనెప్పుడూ చూడలేదు, కానీ ఆయన ప్రసన్నతను అనుభవించాను. ఆయన ప్రేమ గాయాలను మాన్పగలదు. అది ఎటువంటి గాయమైనా సరే, శరీరానికి తగిలి రక్తం కారుతున్న గాయమైనా, మనసుకి తగిలిన గాయమైనా సరే మాన్పగలదు. నా మనసులో జరుగుతున్న సంఘర్షణ ఆయనకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. ఆయన చేసింది అదే. నా మనసుకు తగిలిన దెబ్బలన్నింటినీ ఆయన నయం చేశాడు. నన్ను పూర్తిగా మార్చేశాడు. యేసుక్రీస్తును తెలుసుకోకపోతే చంద్రిక పరిస్థితి ఘోరంగా తయారయ్యేది. నేటి యువతీ యువకుల్ని ఉర్రూతగించేటువంటి అంశము లవ్ రిలేషన్, ప్రేమ సంబంధం. చాలా చిన్న వయసు నుంచే ప్రేమ సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్క్లో నేను సంబంధంలో ఉన్నానా లేదా అని చెప్పుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా టైటిల్ పేజ్లో ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి చాలా చిన్న వయసు నుంచే లవ్ రిలేషన్లో, ప్రేమ సంబంధంలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. ఒకవేళ యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఎందుకని రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నావు అని అంటే వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులు బహుశా ఇలా ఉండొచ్చు. నాకు అర్థాన్ని ఇచ్చేది ఈ ప్రేమ సంబంధమే. మేము పెళ్లి చేసుకోవాలని ఈ ప్రేమ సంబంధంలో ఉండడానికి ఇష్టపడుతున్నాం. మేము ఒకరినొకరు ఇష్టపడ్డాం, ఒకరికి ఒకరు నచ్చాం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒకవేళ సర్వే ప్రకారం చూసినట్లయితే 70% మంది పెళ్లి కాకముందే విడిపోతూ ఉంటారు. చాలా ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవ్వడానికి, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడానికి, ఆత్మహత్యలకు కారణం ప్రేమ సంబంధం విఫలమవటమే. సరే, ప్రేమ సంబంధం సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆ పెళ్ళిళ్ళలో ఒక సర్వే ప్రకారం 70% మంది విడాకులు తీసుకుంటున్నారని. భారతదేశంలో విడాకులు తీసుకునే వాళ్ళు అతి ఎక్కువ శాతం మంది 28-30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవాళ్లే. వీరిలో అతి ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకున్న వాళ్లే. ఎందుకని ఈ విధంగా విఫలమవుతున్నాయి అనంటే వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమ అనే అంశమునకు అర్థము తప్పు. కాబట్టి దాన్ని ఈరోజు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం ప్రేమికులం. మనం ప్రేమ కోసం పుట్టాం, ప్రేమించాలని ఇష్టపడతాం. ప్రేమ మన జీవితంలో భాగం. ప్రతి వయసులో కూడా ఏదో ఒక ప్రేమ కోసం ఆశపడుతూ ఉంటాం. పుట్టంగానే తల్లి నుంచి ప్రేమను ఆశిస్తాం. దాన్నే గ్రీక్లో స్కార్జే అని అంటాం. ఒక 5-6 సంవత్సరాలు వచ్చేటప్పటికి మన వయసు పిల్లలతో ఆడుకోవాలని, తోబుట్టులతో ఆడుకోవాలని ఆశపడుతూ ఉంటాం. దీన్నే ఫిలియో అంటూ ఉంటారు. 10-12 సంవత్సరాలు దాటే సమయానికి మూడో రకమైనటువంటి ప్రేమ ఉత్పన్నమవుతూ ఉంటుంది. దాన్నే ఇరాస్ అంటారు. ఈ ఇరాస్ లవ్ ఎక్కువైనప్పుడే ప్రేమ సంబంధం కావాలని లవ్ రిలేషన్స్లోకి వెళ్తూ ఉంటారు. అదే వయసు వచ్చేటప్పటికి 4వ రకమైనటువంటి ప్రేమ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దాన్నే అగాపే లవ్ అంటారు. అగాపే లవ్ అంటే నిష్పక్షపాతమైనటువంటి దేవుని ప్రేమ. దేవుడు మనల్ని నిష్పక్షపాతంగా ప్రేమించాడు. ఎవరైతే ఆ ప్రేమను అనుభవిస్తారో, ఆ ప్రేమను గ్రహిస్తారో, అప్పుడు మిగిలిన ప్రేమలను సరైన విధంగా చూడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ యవ్వన లోకానికి అగాపే తెలియనప్పుడు ఇరాసే అంతిమ ప్రేమ అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది తప్పా రైటా అని నన్ను అడిగితే నేను మామూలుగా లౌకికంగా ఈ విధంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను. యవ్వనస్తుల్ని ఈ ప్రశ్న అడుగుతాను. నీ వయసు ఇప్పుడు 15 ఏళ్ళు. నువ్వు 25 ఏళ్ళప్పుడు కారు కొందాం అనుకున్నావు అనుకో, ఏ కారు కొంటావు అని అంటే వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? నేను ఇప్పుడు ఎలా చెప్తానండి, అప్పుడు ఏది లేటెస్ట్ అయితే అది కొంటాను అని చెప్తారు. కారు వాడితే 5-10 సంవత్సరాలు వాడతారు. 5-10 సంవత్సరాలు వాడే కారు లేటెస్ట్ కావాలని కోరుకుంటావు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలో ఇప్పుడు డిసైడ్ చేయటం బుద్ధిహీనం కాదు. ఎందుకనంటే ఆ వయసు వచ్చేటప్పటికి లేటెస్ట్ సంబంధం ఇంకేమన్నా దొరుకుద్దేమో
అని అంటే నవ్వుతూ ఆగిపోతూ ఉంటారు. రెండో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటనంటే, మీరు ఎప్పుడైనా ఒక చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ కొనుక్కోవాలనుకోండి, మీకు కావాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఏంటో తెలుసా? మీ చీరకున్న రంగు ఏంటి, మీ చీరకున్నటువంటి ఆ మెటీరియల్ ఏంటి అని, దానికి మ్యాచింగ్ కావాలి. చీర గురించి తెలియకుండా ఎవరైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఇవ్వండి అని అడుగుతారా? మీ జీవిత భాగస్వామి ఎవరుండాలో తెలుసుకోకముందు మీరెవరో తెలుసుకోవాలి. మీరెవరో తెలుసుకోకుండా మ్యాచింగ్ కావాలనుకుంటే ఎంత ఫులిషో ఒకసారి ఆలోచించండి. మీరు ఏ ప్రేమ సంబంధంలో ఉన్నారో ఈ రెండు అంశాల గురించి ఆలోచించి అదే ప్రేమ సంబంధంలో కొనసాగుతానంటే మీ పిచ్చితనం అని నేను అనాలి. అయితే ఈ ప్రేమ పరిస్థితి నుంచి బయటికి రావడానికి ఏమైనా మార్గం ఉందా? సరైనటువంటి ప్రేమ సంబంధం అంటే ఏంటి? కలిసి ఆలోచిద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయంలో వివాహ సంబంధమైనటువంటి విషయాల గురించి చాలా స్పష్టంగా రాశాడు. ఒకవేళ లవ్ రిలేషన్లో ఉండాలి అని అనుకున్నట్లయితే అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సరితూగటం అనే విషయాన్ని చెప్తున్నాడు. సరితూగటం. నువ్వు విశ్వాసి అయినట్లయితే అవిశ్వాసితో విజ్జోడుగా ఉండొద్దు అని చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి విశ్వాసి అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డనే పెళ్లి చేసుకోవాలి. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను మారుస్తాను అనేది సాధ్యము కాదు, అది సరిపోదు. దేవుడు చాలా స్పష్టంగా బోధించాడు. రెండో ప్రాముఖ్యమైనటువంటి అంశం మెచ్యూరిటీ, పరిపక్వత. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని తెలుసుకోకముందు నేనెవరిని అనే విషయాన్ని తెలుసుకోగలిగేటువంటి మెచ్యూరిటీ మనకున్నప్పుడే మనము ఎవరికి మ్యాచ్ అవుతామో చెప్పగలుగుతాం. ఈ రెండు విషయాలు గ్రహించగలిగి ఉండాలి. ఒకవేళ ఈ రెండు విషయాలు గ్రహించకుండా లవ్ రిలేషన్లోకి మీరు వెళ్ళిపోయారా? దాంట్లోంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదా? నాకు అర్థమవుతుంది. ప్రేమ మీకు కావాలి. నిజమైనటువంటి ప్రేమ దేవుని దగ్గర దొరుకుద్ది. ఆ ప్రేమను అనుభవించినప్పుడు ఈ లోకములో ఎటువంటి ప్రేమ మనకి కావాలో, ఎటువంటి సంబంధం మనకి సరిపోద్దో చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమిలాడేది ఒకటే, యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య ప్రేమను కనుక మనం అనుభవించగలిగినట్లయితే, అగాపే లవ్, నిష్పక్షపాతమైనటువంటి షరతులు లేనటువంటి ప్రేమను అనుభవించగలిగినట్లయితే ఈ లోకములో ఉండాల్సినటువంటి సరి అయినటువంటి ప్రేమ సంబంధాన్నే మనం కలిగి ఉంటాం. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించారు. అందుకే మనం చేసినటువంటి తప్పులకి మనకి బదులుగా ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని యేసయ్య ప్రేమను అనుభవించినప్పుడు ఈ లోకంలో సంతృప్తిని పొందటమే కాదు, మన జీవితాన్ని సజావుగా గడపడానికి సాధ్యమవుతుంది. మరి ఆ ప్రేమను మీరు అనుభవించడానికి ఇష్టపడుతున్నారా? అది అనుభవించిన దినాన్న ఈ లోకములో ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. మరి ముందు యేసయ్యను మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారా? అంగీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే మనము కలిసి ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, మమ్మల్ని నిష్పక్షపాతంగా ప్రేమించావు. షరతులు లేనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ ప్రేమను అనుభవించాలని ఇష్టపడుతున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పెళ్లి విషయంలో ప్రభా, ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక సతమతమయ్యే ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయించినాం. ప్రభా, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నువ్వు స్పష్టతనిస్తావు, నువ్వు మార్గాన్ని చూపిస్తావు, నీ చిత్తాన్ని బయలుపరుస్తావు. నీ మీద ఆధారపడి నీ చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్. మీరు ఈ ప్రార్థన చేసి యేసుక్రీస్తుకు మీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, ఈ యేసుక్రీస్తు గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి. మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబు రాస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. యేసుక్రీస్తు ప్రేమించినంతగా మనల్ని ఎవరూ ప్రేమించలేరు. ఆయన ప్రేమను కొనియాడే ఓ మధుర గీతం మీ అందరి కోసం. యేసుక్రీస్తు ప్రేమ పరిపూర్ణమైనది, షరతులు లేనిది. ఆయన ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకోవడానికి మనం ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆయన కోరుకునేదల్లా మన హృదిలో స్థానాన్ని మాత్రమే. యేసు ప్రభుని ఎవరైతే తమ హృదిలోకి స్వీకరిస్తారో నిజమైనటువంటి ప్రేమను అనుభవించడమే కాదు, ఈ లోకములో సరైనటువంటి ప్రేమ సంబంధాలు కలిగి ఉంటారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా? మీరు అడిగినట్లయితే దేవుని కొరకు నీ అన్వేషణ అనే ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాం. దయచేసి ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రాం మీకు బాగా నచ్చిందా? అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండును గాక.
యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించడానికి గల స్ఫూర్తి ఏంటి? సంతోష్ థామస్ స్ఫూర్తిదాయక సాక్ష్యం వచ్చే వారం మీ నిరీక్షణలో.